అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అన్నమైన కుటుంబం. ఈరోజు మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. మా పెద్ద ఆంటీ సాంబార్ చేయబోతుంది. ఎలా చేస్తుందో చూద్దాం. సాంబార్ ఎట్లా చేస్తావు? గట్లే ఇక నూనె పోసి తాలింపు గింజలు ఎండుమిర్చి ముందుగా స్టవ్ వెలిగించుకొని పెద్ద గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంది. ఎండుమిరపకాయలు వేసింది. కొంచెం జీలకర్ర కూడా వేశారు. అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు, పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాము ముందుగానే. అవి కూడా మొత్తం ఒకేసారి వేసింది. ఆ తర్వాత అది వేగేలోపు ఎల్లిగడ్డ, జీలకర్ర రెండు కలిపి పెట్టుకున్నాము, దంచి పెట్టాము. అంటే జీలకర్ర ఒకసారి, వెల్లుల్లి ఒకసారి దంచాము, అందుకని రెండు మిక్స్ చేస్తున్నా ఆంటీ. అప్పుడు నాకు చెప్తుంది రెండు కలిపి దంచుకుంటే అది బాగా టేస్ట్ ఉంటుందిరా అని చెప్తుంది. మేము అటు సాంబార్ చేస్తుంటే మా చిన్న ఆంటీ బియ్యం పెట్టేస్తుంది. చూడండి, అందరు నవ్వుకుంటూ సరదాగా పనులు చేసుకుంటాము. మీ ఇంట్లో కూడా మీ ఫ్యామిలీ ఇలానే కలిసి ఉంటారా? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఉల్లిపాయ ఇట్లా మొత్తం వేగిన తర్వాత పసుపు వేసి ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉన్న జీలకర్ర పేస్ట్ వేసింది. అది అసలు ఆ పేస్ట్ వేసి వేగుతుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. మనకి పప్పులోకి కానీ, సాంబార్లోకి కానీ, ఫ్రై కర్రీలోకి కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఆకుకూరలలో చాలా టేస్ట్ ఉంటుంది. అది ఆ స్మెల్ చూస్తుంటేనే ఆకలి పుడుతూ ఉంటుంది. ఇంకా అది వేగుతుంటే ఆంటీ సాంబార్ ఎన్ని రకాలుగా చేస్తుందో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడు మా ఆయన కూడా అంటున్నాడు, ఏ సాంబార్ అయితే టేస్టీగా ఉంటుందని. రెండు రకాలుగా వేస్తారు. ఎలా అంటే పప్పు కుక్కర్లో వేసి అన్ని కూరగాయలన్నీ అందులో వేసి ఉడకబెట్టేసి తాలింపు వేస్తారు, అదో రకం. ఇప్పుడు మేము చేసేది ఒక రకం. ఈ రెండిట్లో ఏది బాగుంటుందని మా ఆయన అడిగితే ఇదే బాగుంటుంది. ఎందుకంటే ముక్కలన్నీ ఫ్రై అవుతాయి, అందులో అయితే మెత్తగా ఉడికిపోతాయి. టైం లేనప్పుడైతే అలా చేస్తారు. టైం ఉన్నప్పుడైతే నేనైతే ఎక్కువ శాతం ఇలానే చేస్తాను. సాంబార్ అంటే మా ఫ్యామిలీలో అందరం ఇలానే చేస్తాము. ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకున్నాము. అందులో పప్పు ఉడకబెట్టి దాంట్లో చింతపండు పులుసు పోసి కలిపింది. అందులో ముందుగానే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసాము. అవి వేసి ఈ చింతపండు రసం పిసుక్కుంటూ దాంట్లో పోస్తుంది. ఒకవైపు ఇటు సాంబార్ ఫ్రై చేస్తుంది. చూడండి, అందులో ముక్కలు చూడండి, బెండకాయ, టమాటా, ములక్కాయ, వంకాయ, బంగాళదుంప అన్ని రకాలుగా వేసింది. కొంతమంది దోసకాయ ముక్కలు, సోరకాయ ముక్కలు కూడా వేసుకుంటారు. కాకపోతే మాకు అవైలబుల్లో ఉన్నాయి కూరగాయలు తెచ్చి సాంబార్ చేస్తాం. పిల్లలు సాంబార్ అయితే ఈ ఎండాకాలం కొంచెం బాగా తింటారు. అందుకని మళ్ళీ ఎక్కువ మందిగా ఉన్నాం కదా, అందుకని సాంబార్ చేసిందా అంటే అన్ని ముక్కలు కడిగేసి శుభ్రంగా కడిగేసి వేసింది. అవి బాగా ఫ్రై అవ్వాలి. ముక్క ఫ్రై అవుతేనే మనకు టేస్ట్ ఉంటుంది కాబట్టి అవి ఫ్రై చేస్తూ ఉంది ఆంటీ. మేము ఆంటీ ఆంటీ అంటుంటే చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, ఆంటీ అంటున్నారు, అత్త అనాలి కదా అని. మాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది. మేనమామ భార్యల్ని ఆంటీలు అంటాము. మా డాడీ వాళ్ళ అక్కల్ని, చెల్లెల్ని మాత్రం అత్తయ్యలు అంటాము, అత్తమ్మ అంటాము. అది అలవాటైంది. అలా ఇద్దరిని అత్తమ్మ అని పిలుస్తారు, కానీ మాకు అలా చిన్నప్పటి నుంచి అలవాటైంది కాబట్టి వీళ్ళని ఆంటీలు అంటాం, వాళ్ళని వచ్చేసి అత్తయ్యలు అంటాము. ఇంకా చాలామంది అంటున్నారు అత్తయ్య అనాలి కదా వీడియోలో అన్నా, మమ్మీ డాడీ ఆంటీలు అంటున్నారు. అది అలవాటు అయిపోయింది. ఇక నేను మాట్లాడేటప్పుడు కూడా అదే వస్తుంది. నాకు అమ్మ, నాన్న, అత్తమ్మలు అని రావట్లేదు. ఇంకా మన సాంబార్ విషయానికి వస్తే పప్పులో చింతపండు పులుసు పోసింది కదా, దాంట్లో తగినంత సాల్ట్ వేసింది. సాల్ట్ వేసి తర్వాత కారం కూడా ఇక్కడే వేసేస్తుంది. పచ్చిమిరపకాయలు వేసినా కూడా సాంబార్లో కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదా. తగినంత కారం వేసి బాగా కలుపుకుంటుంది. చూడండి, అది అలానే టేస్ట్ చేసినా కూడా చాలా బాగుందండి. మా ఆంటీ కలిపి టేస్ట్ చూసి నన్ను కూడా పిలిచి ఒకసారి టేస్ట్ చూడరా అంటే ఆ టేస్ట్ చూస్తే అసలుకి అలా వేసుకొని తినాలనిపించింది. అంతే, మన చేతి వంట మనం ప్రతిరోజు తిని ఈ ఆంటీలది కానీ మా మమ్మీ చేతి వంట కానీ తింటే చాలా డిఫరెంట్గా ఉంది నాకైతే.
ఒక ముద్ద ఎక్కువ తింటున్నామని చెప్పొచ్చు. నా చేతి వంట నేను తిని ఎవరికైనా అంతే కదా. ఇంకా సాంబార్ విషయానికి వస్తే ముక్కలన్నీ ఫ్రై అవుతున్నాయి. మూత పెడుతూ తీస్తూ బాగా ఫ్రై చేస్తున్నా అండి. చూడండి ముక్కలు దాదాపుగా ఫ్రై అయిపోయాయి. బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తేనే అది ముక్క తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే మనము పచ్చిగా ఉంటుంది, పిల్లలకి తినడానికి కూడా ఇష్టపడరు. మేము ప్రతి ఫంక్షన్స్కి ఇలానే ఫ్యామిలీ మొత్తం కలుస్తాము. కలిసినప్పుడల్లా ఇలా అందరం కలిసి ప్రతి ఒక్క పనిని షేర్ చేసుకుంటాము. మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. అందులో కొంచెం సాల్ట్ వేసింది, ఎందుకంటే ముక్కకు ఆ సాల్ట్ పడితే మనం తింటుంటే టేస్టీగా ఉంటుంది. ఆ సాల్ట్ వేసి కాసేపు మూత పెట్టి తీసిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టిన పప్పు చారుని ఈ తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఉడకాలి. ఇప్పుడు బాగా మరిగితేనే సాంబార్ టేస్ట్ వస్తుంది. చూడండి అసలు చూడ్డానికి అయితే కలర్ఫుల్గా ఉంది. అది అవి చూడ్డానికి నోరు ఊరిపోతుంది కదా, అంత కలర్ఫుల్గా ఉన్నాయి అన్ని ముక్కలన్నీ. అవి వేసి కలిపిన తర్వాత పప్పు ఉడకపెట్టిన గిన్నెలో వాటర్ కడిగి అందులో వేసిందా అంటే వేసి బాగా కలిపిన తర్వాత సాంబార్ పౌడరు, కొంచెము ధనియా పౌడరు, అంటే సాంబార్ పౌడరు స్పూన్స్ లెక్క చెప్పట్లేదు, అందాజ కొద్ది వేస్తాం మేము, ఎక్కువ స్పూన్స్ కొద్ది కాదు. అదిగో చూడండి మా ఆంటీ కూడా అంతే, మేము ఎక్కువ స్పూన్స్ యూజ్ చేసి చెయ్యము, అందాజ కొద్ది వేస్తాము. నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. మా వాళ్ళు అలానే చేస్తారు. ఈ ఉల్లిపాయలు అంటే మా ఆయనకు చాలా ఇష్టం, అది వాళ్ళకి తెలియదు. అందుకని నేను ఉల్లిపాయలు తర్వాత కట్ చేసి వేసాను. ఆంటీ టేస్ట్ చూసింది, ఉప్పు తక్కువ ఉందని చిన్న ఆంటీ వచ్చి ఉప్పు వేస్తుంది. మా ఆంటీ పులుపు చూడమ్మా అని నాకు టేస్ట్ చూపెడుతుంది. అది కొంచెం పుల్లగా ఉందా అంటే ఇంకొన్ని వాటర్ వేయన్నా అంటే మరిగితే చిక్కగా అయింది కదా అనగానే అదేరా చిక్కగా వద్దని చెప్తున్నాను అంది. తగినన్ని వాటర్ వేసి మూత పెట్టుకున్నామండి. మేము మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా మరిగించాము. మా ఆంటీలు ఇద్దరు తోటి కోడళ్ళు అయినా కూడా అక్క చెల్లెల్లా కలిసి పని చేసుకుంటారు. అటువైపు ఫ్రై కర్రీ అవుతుంది. ఆ ఫ్రై కర్రీ చిన్న ఆంటీ చేస్తున్నారు. చూడండి ఇద్దరు ఏదైనా కలిసిమెలిసిగా చేసుకుంటారు. నేను అక్కడ సాంబార్ ఇంకా మూత పెట్టేసి చేస్తుంది కదా అని ఇటు వచ్చి పిల్లలతో ఆడుకుంటున్నా. నా ముద్దుల అల్లుడు, ఒకసారి నేను వీడియో పెట్టాను చూడండి, మా అన్నయ్య కొడుకు పుట్టాడని, ఇప్పుడు చూపెడుతున్నా నా ముద్దుల అల్లుడు. చూడండి చాలా చక్కగా ఉన్నాడు కదా నా ముద్దుల అల్లుడు. అలాగే మా పాప బాబు, మా మమ్మీ జడేస్తుంది కదా ఆమె మా వదిన, జడేపించుకునే పాప మా చిన్న మామయ్య కూతురు. మా మమ్మీ ఇంకా పిల్లల్ని ఆడిపిస్తుంది, గేమ్ పెట్టి ఆడిపిస్తుంది. అక్కడ మా పెద్ద మామయ్య కొడుకు మా బిట్టు, అన్నయ్య కొడుకు పేరు బిట్టుని ఆడిపిస్తున్నాడు. ఆ బ్లాక్ టీషర్టు మా పెద్ద మామయ్య చిన్న కొడుకు. ఇక్కడ ఆడిపిస్తుంది పెద్ద మామయ్య పెద్ద కొడుకు బన్నీ. అసలు ఎవరి దగ్గర ఉండట్లేదు. నా అల్లుడైతే వాళ్ళ మామయ్య అవుతాడు, మా అల్లుడికి మామయ్య అవుతాడు మా మామయ్య కొడుకు. చూడండి అసలు నా దగ్గర ఉండకుండా అక్కడికే వెళ్తున్నాడు డే అంతా. అసలు బన్నీకి ఎంత ఓపిక అంటే నిజంగా మా మామయ్య కొడుకు చాలా ఓపిక, పిల్లల్ని భలే ఆడిస్తున్నాడు. అసలు వాళ్ళ మమ్మీ దగ్గరికి కూడా వెళ్ళకుండా అక్కడే ఆడుతున్నాడు. పిల్లలందరూ కలిసి బాగా ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మా మమ్మీ వెనకాల ఉంది మా అన్నయ్య వాళ్ళ కూతురు, నా కోడలు. చూడండి మా ఆంటీ నాళ్ళని కూడా టేస్ట్ చూపెట్టింది, ఇంకా కావాలంటున్నాడు, టేస్టీగా ఉందంట, సూపర్గా ఉందని చెప్పి డాడీ అంటున్నాను. ఆఖరికి అది మరగగానే కొత్తిమీర వేసింది ఆంటీ. చూడండి అది మరుగుతుంటే ఆ స్మెల్ అసలు ఆకలి పుట్టేసింది. నిజం చెప్పాలంటే ఇది సాంబార్ అయిపోయాక వీడియోకి వాయిస్ ఇస్తున్నాను. ఆ సాంబార్లో ముక్కలైతే ఒకటి కూడా మాకు మిగలలేదండి, అన్ని పిల్లలు తినేశారు. అంత టేస్టీగా ఉంది. అంతమంది పిల్లలు కదా, వాళ్ళు ముక్కలు వేసుకొని తినేశారు. చాలా బాగా చేసింది ఆంటీ. మీ ఇంట్లో కూడా మీ అత్తలు ఇలానే చేస్తారా వంటలు? చేసేది ఉంటే కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఇలానే కలిసి ఉంటారా? అది కూడా కామెంట్ చేసి చెప్పండి. అటువైపు ఫ్రై కర్రీ అవుతుంది, ఇటు సాంబారు అవుతుంది. చూడండి సాంబార్ని చూస్తుంటే అసలుకి నోరు ఊరిపోతుంది కదా. అన్ని ముక్కలు మంచిగా ఫ్రై అయ్యి తర్వాత సాంబార్లో ఉడికి టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మా ఫ్యామిలీ మా సాంబారు మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.